కోసినట్టు కోసు నీ తల్లి కోడలికి హీరో అని చెప్పంటే అత్త పాస్వర్డ్ లో వేసుకొని పోయినట్టు ట్విట్టర్ లో చెప్తున్నారు జస్ట్ ట్యాగ్ చేసి శాంతి న్యాయం జరగాలి అన్నట్టు. మరి ఈడ దాకా వస్తే బండ్లో పెట్రోల్ లేదా చేస్తా అంటే అన్న చేస్తాడు చెప్పిన కదా చెక్ ఆల్రెడీ సంతకం పెట్టిండు మరి సీతక్కతోటి పంపిస్తాడో లేకపోతే గీతక్కతోటి పంపిస్తాడో ఎవరితోటి పంపిస్తాడో తెలియదు చంపేసి వారం రోజులు అవుతుంది ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు ఎలాంటిది మాట్లాడేది లేదు దేనికి అమ్మాయి తెలంగాణలో పుట్టలేదా బీసీ బిడ్డ కాదా అమ్మాయి కూడా ఆడపిల్లనే కదా అతి దారుణంగా వాడు పొట్టి చంపేసిండు మరి ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు కొంచెం కాకపోయినా కొంచెమైనా స్పందించాలి కదా ఈ మంత్రులు మొత్తం ఏమైపోయారు సరే సీఎంకి అయితే పని ఉన్నది బయటికి రాలే రేవంత్ రెడ్డి అన్న వీళ్ళంతా ఏమైపోయారమ్మా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏడుకోయారు ఓట్లాడేటప్పుడే గుర్తొస్తారా ఆ తల్లి ఎంతగానో ఏడుస్తుంది ఎంతగానో బాధపడుతుంది పాపం వాళ్ళ అన్నదమ్ములు ఎంతగానో బాధపడుతున్నారు మీ ఇంట్లోకెళ్ళి అయితే ఏమి ఇస్తలేరు మీ ఆస్తులు అయితే ఇస్తలేరు కదా కనీసం న్యాయం చేయమని రోడ్ల మీదకి వస్తున్నారు కదా వాళ్ళు ఎందుకు మరి ఏమొచ్చింది మీకు వాళ్ళు ఓట్లు వేయలేదా ప్రభుత్వం ఏమంటుందంటే మా పనులలో మేము బిజీగా ఉన్నాం ఏం పని రాజుకు కావాల్సింది ఏంటి ప్రజల గురించి మాత్రమే నువ్వు ఇలా రాజు అయినా ఏదైనా ప్రజలు ఓట్లు వేసినందుకే నువ్వు అసెంబ్లీకి పోయినవు ఇవాళ నీ ఇంట్లో లేస్తే పోలేదు నీ అక్క జిల్లాలు వేసే పోలేదు నీ అన్నదమ్ములు వేసా నువ్వు అసెంబ్లీకి పోలేదు అదే ప్రజలు నిన్ను ఎంచుకుంటేనే ఇవాళ నువ్వు అసెంబ్లీకి అయినావు ప్రజలకు మించి నీకేం బిజీ ఉంది తెలంగాణ అభివృద్ధి కోసం ఏమైనా పోతున్నావా పథకాలు దేనిక పోతున్నావా పైసలు దేనిక పోతున్నావా సరే నువ్వు బిజీగా ఉన్నావు నీ కింద మంత్రులు ఎందుకురు ఎమ్మెల్యేలు ఎందుకురు ఎమ్మెల్సీగా ఎందుకున్నారు కార్పొరేటర్లు ఎందుకున్నారు సరే ఒక్కరోజు బిజీ ఉన్నది సరే రోజు ఉన్నాడు మళ్ళీ రోజు ఏమైపోయిండు సీతక్క అయితే ఒక ఆడ మనిషే కదా మరి కొండ సురేఖక్క కూడా ఒక ఆడ మనిషే కదా ఇప్పటి వరకు ఎందుకు పోలేదు ఎందుకు స్పందించలేదు ఏం న్యాయం చేశారు ఇప్పటి వరకు ఆమెకి బడ్జెట్ సమావేశాలు మన అసెంబ్లీ సమావేశాలలో మేము బిజీగా ఉన్నాము మంచి ప్రాణానికంటే ఎక్కువనా అది మంచి కదా గొప్ప ఇప్పుడు మనిషి ప్రాణంతో ఉంటేనే కదా ఏదైనా సాధించేది ఏదైనా చేసేది ఒక ఆడబిడ్డని రెండు ప్రాణాలు తీసిండు వాడు ఒక మూర్ఖుడు మరి వాడు సైకోనా మనిషా ఏందని ఇప్పటివరకు ఎంక్వైరీ చేపించిన పాపాన పోలేదు వాళ్ళ ఇంటికి పోయిన పాపాన మీరు ఓట్లేదు ఎందుకు ఇంత దారుణంగా ఈ ఆంధ్ర సీఎంలు ఏమైపోయారు ఈ సెలబ్రిటీలు ఏమైపోయారు అమ్మా వీళ్ళంతా సినిమా హీరోలు సినిమాలలో చూపిస్తామా అన్ని అంతవరకే సినిమాలు చేసే అంతవరకే మరి ఇప్పటి వరకు ఒక చిరంజీవి కానీ నాగార్జున బాలకృష్ణ కానీ వీళ్ళంతా ఏమైపోయారు నీతులు చెప్తారు కోడలికి హీరో అని చెప్పంటే అత్త పాస్వర్డ్ లో వేసుకొని పోయినట్టు ట్విట్టర్ లో చెప్తున్నారు జస్ట్ ట్యాగ్ చేసి శాంతి న్యాయం జరగాలి అన్నట్టు మరి ఈడ దాకా వస్తే బండ్లో పెట్రోల్ లేదా వాళ్ళ ఇంటి దాకా పోతందుకు పెట్రోల్ లేదా పాకిస్తాన్ లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు వాళ్ళు తెలంగాణలే కదా ఉన్నది ఏం పోతందుకు ఏమైంది హీరోయిన్లు సగం బట్టలు వేసుకున్న వాళ్ళ కాడికి ఏం బట్టలు చెప్పుకొని ఉరుకుతారు ఈ కాలేజ్ అబ్బాయిలు కూడా అట్లే ఉన్నారు మరి అమ్మాయి కోసం ధర్నా చేయొచ్చుగా పోవచ్చుగా వీళ్ళంతా అదే మీ ఇంట్లో జరిగినప్పుడు కడుపు కాలు కొట్టుకుంటారు ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి వారానికి 2 ప్రతిసారి కాదు వారానికి 2 మగ మనిషి అనేది చంపేస్తుంది ఆడ మనిషి అనేది చంపేస్తుంది ఎవరికైనా భయం ఉందా కోళ్ళని మేకలు కోసినట్టు కోసు నీ తల్లి కోళ్ళని మేకలు కోసినట్టే కోస్తున్నారు భయమే లేదు మరి ఎట్లా దీనికి ఎట్లాంటి ఏ పరిష్కారం ఏం లేదు ఒక కాలు ఒక చెయ్యి తీసేసి మంచిగా వదిలిపెట్టాలి ఒక కాలు ఒక చెయ్యి మొత్తం నాకేసి ఎక్కువ ఏం చేయొద్దు కొట్టొద్దు తిట్టొద్దు వాడిని చంపినామనుకో 10 నిమిషాలలో చచ్చిపోతాడు వాడు అంతే ఆ తల్లి ఎంతగానో రోధిస్తుంది ఈరోజు మన వరకు వచ్చే కాదు బాధ చట్టాలు తీసుకొస్తున్నాం అంటున్నారు కదా ఎవరు ఏడ బస్ ఎక్కింది ఏడెక్కిందమ్మా బస్సు తీసుకురానికి లేడీస్ కి సపోర్ట్ గా చట్టాలు కొన్ని పెట్టామంటున్నారు మగవాళ్ళకు కూడా కావాలి చట్టాలు ఆడవాళ్ళకి ఒకటే కాదు ఆడవాళ్ళు చంపలేరా మగవాళ్ళకు కూడా కావాలి చట్టాలు తీసుకొస్తున్నామంట నువ్వు ముసల్దాని కావాలి నాకు ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినాయి నీకు 20 ఉన్నాయి 18 నువ్వు ముసల్దాని కావాలి అప్పటి వరకు కూడా బస్సులనే ఉంటాయి ఆన్ ద వే అంతే అవి ఏడ దిగవు ఆ చట్టాలు ఏడ దిగవు తెచ్చేంత వరకే ఉంటది తెచ్చేటోడు ఎవడు లేడు ఎవడు తేడు అదంతే ఇక ఒక కాలు ఒక చెయ్యి నరికి నువ్వు రోడ్డు మీద వదిలిపెడితే అరే ఈ పలానోడు చెప్పినందుకు ఈ శిక్ష వేసిర్రా గవర్నమెంట్ అని భయపడి ఇంకోటి చెయ్యాలన్న ఆర్థిక కానీ మొగడు కానీ భయపడతాడు అట్లాంటి చేత కాదు చట్టాలు చేస్తురు చుట్టాలు వస్తురు మీరు ఆగుర్రి కాలు కడుకొని ఇంట్లోకి రారి ఇవన్నీ చేసే వరకు ఇంకో దాన్ని చెప్పేస్తారు ఇప్పుడు ఈ అమ్మాయి మర్చిపోకపోతే గ్యాప్లు ఇంకోటి ఆడదన్న లేచిపోతే మొగడన్న లేచిపోతారు అంటే చిన్న ఏజ్ లా పిల్ల పెళ్లి చేసుకోవడమే తప్పు అని మాట్లాడుతున్నారు దాని గురించి ఏమంటారు ఎందుకు తప్పు అవుతుంది చిన్న ఏజ్ లా అంటే 30 ఏళ్ళు వచ్చినాక వేసుకుంటావా కొన్ని 50 ఏళ్ళు వచ్చినాక వేసుకో కరెక్ట్ కాదు అవగాహన లేకుండా పెళ్లి చేసుకుంది అందుకే ఇప్పుడు బాధపడుతుంది అన్న మాట నాకు 11 సంవత్సరాలకు చేసిన మా అమ్మమ్మ నాయన నాకు 15 సంవత్సరాల కొడుకు 2 కొడుకులు ఉండరు మరి నాకంటే ఇంకా ఏజ్ ఎక్కువ వచ్చినాకనే చేసుకున్నాం మరి అమ్మాయి మరి నా మొగడు నేను చంపలేదు నా మొగడు నాకు చంపలేదు
వాడు మనిషి కాదు కాబట్టి అట్లా చేసిండు. ఏం తప్పు చేసిండు? పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. అమ్మాయి పద్ధతిగానే పెళ్లి చేసుకుంది, మొగంతో మంచిగా సంసారం చేసుకుంది. అమ్మాయి రీల్స్ అమ్మాయి చేసుకుంటున్నది. వానికి తినేది అరగక వాడు నల్లదున్నపోతున్నట్టు ఉన్నాడు. ఇంకా ఆడికైనా ఎంత మంచి అమ్మాయి దొరికింది. వాని తల్లికి ఎందుకు సిగ్గులేదు? అది ఆడదేనా? ఆయన కంటే 20 లక్షలు ఇస్తాడారంట అందగాడు, ఇంకా పోతే దొరకడు అంత మంచి మొగడని. అంతకుముందు కాల్ రికార్డ్స్ కొన్ని వాళ్ళ అమ్మతో మాట్లాడినవి కూడా బయటికి వచ్చినాయి. వాళ్ళ అమ్మ కూడా నేను చంపడం గ్యారెంటీ అన్నట్టు అదే చెప్తున్నా చెలా. ఇప్పుడు వీళ్ళేమో కాలో చేది చేయాలి, దాన్ని ఏం లేదు 2 కాళ్ళు రోడ్ మీద వదిలేయాలి. అరే ఒక ఆడపిల్లని ఇంత ఉసురు తాకుతుందా అని వచ్చి అప్పుడు వాళ్ళ తల్లికి మనశాంతి ఉంటుంది. అప్పుడు మనశాంతి ఉంటుంది. ఎంత రోధిస్తుంది, ఎంత బాధపడుతున్నారు అన్నదమ్ములు. బంగారం లెక్క చదువుకును కొడుకానికి ఇష్టం లేకపోతే వదిలేసిపోయేది ఉంటేవిరా. సంపే హక్కు ఒకటి ఇచ్చింది. ఆడది అట్లేదు అలగబడ్డారు, మొగలు అట్లేదు అలగబడ్డారు. 9 నెలలు మోసి కానీ ఇట్లా అంటూ ఇవి చేయని కదా. ఏం తప్పు చేసి పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. భారతదేశంలో పెళ్లి చేసుకోమన్నారు. పెళ్లి చేసుకుంది. చిన్న ఏజా పెద్ద ఏజ్ కాదు. అమ్మాయి పెళ్లి చేసుకున్న భర్తతోనే మంచి పద్ధతిగా సంసారం చేసుకుంటున్నది. వీళ్ళ అమ్మకు కరెక్ట్ ఉట్టలే. వాళ్ళ అమ్మ ఎంతమందికి పోసుకొని పుట్టిండో వీడు ఎంతమందికి పోసుకొని పుట్టిండు. ఒక పుట్టినోళ్ళు కాదు వీళ్ళిద్దరు. అందుకే అట్లా చేసి వాళ్ళ అమ్మ నాయనకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. వాళ్ళ అన్నదమ్ములకు న్యాయం చేయాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు అమ్మాయి వర్షన్కి వెళ్తే 1 కాలు చెయ్యి, వాళ్ళ అత్తే 2 కాళ్ళు తీసేసి రోడ్డు మీద వదిలేయాలి. ఆస్తులు గీస్తులు ఏది అవసరం లేదు, ఏది ఇవ్వద్దు, మొత్తం అసీలు చేసి వీళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వం వాళ్ళ అమ్మ నాయనకైతే వాళ్ళు మంచిగా లేరు, ఇబ్బందులు ఉన్నారు. అమ్మాయికి స్థలం ఇప్పించే విషయంలో కానీ అలా కానీ అమౌంట్ కట్టిరు, ఇబ్బందులు ఉన్నారు. ప్రభుత్వం ఒక తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి మీకు దయ ఉంటే రేవంత్ రెడ్డి గారు మీకు కూడా ఒక ఆడబిడ్డ ఉంది. ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలు మీ బిడ్డలుగా భావించి అమ్మాయికి ఏదైనా న్యాయం చేయాల్సిందిగా నేను కోరుతున్నా. ఇప్పుడు ఓడిన ఆయన ఓతలేడు, గెలిచిన ఆయన ఓతలేడు, పార్టీలు వ్యక్తి వాళ్ళు ఓతలేరు. ఏమన్నా అంటే ఓట్లు వచ్చినప్పుడు మా ఇంట్లో పిల్లల ముడ్లు కూడా కడుగుతారు మీరు. దాంట్లో ఇంకైతే ఏం పోరు. అప్పుడు ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే అప్పుడు మీ అవసరము. ఇట్లాంటి దానికి అడుకోయి 10 రూపాయలు పోయి సాయం చేయరు. ప్రతి ఒక్కరు మైకులు పట్టుకొని ఇక మా అంత మొగోళ్ళు లేరు, మా అంత తోపులు లేరు అని పోయి వాళ్ళు మర్చిపోతా అంటే వీళ్ళు రెచ్చగొడతారు. ఇంకా ఎట్లా చచ్చిపోయింది, అన్నం తిని చచ్చిపోయిందా, అన్నం తిన కూడా చచ్చిపోయిందా, వాళ్ళు ఏదో మర్చిపోతుంటే ఆమె ఏడ్చి నీళ్ళ పడుతుంటారు. అంటే ప్రెగ్నెంట్ ఉంది కదా, అసలు దాన్ని చూస్తేనే వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఇది అవుతున్నారు. సో దాని మీద ఏమంటారు? ఎవరికైనా ఉంటుందమ్మా. ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయింది కాక అమ్మాయి కడుపులో వాడు ఎంత మూర్ఖుడు. కనీసం కడుపులో ఉన్నది వాని పిల్లనో పిల్లగాడని కూడా వానికి ఆ మాత్రం లేదా? ఇంత మూర్ఖంగా ఉంటాడా? ఈయన ముఖం పాడుగా లేచి కూర్చోడు, వీని చూసేవాడు ఇంకోటి వాట దీనికి. ఈయన బతుకు పాడుగాను. 2-3 వీడియోల్లో వేరే అమ్మాయి నా కోసం అంటుందని చెప్పి వాడు మాట్లాడుతున్నాడు అమ్మాయితో డేర్గా. వీడు ఒకసారి ఏమో మంది తాగినా అంట, నేనుండి ఇంకిత పోదాను నోట్లా కాదు, ఇంకిత పోసేది ఉండే అప్పుడే. ఎప్పుడైనా ఆడవాళ్ళకి తెలుసా, నిజం చెప్తున్నా, మోకాలలో ఉంటది. ఏదో కోసుకున్నా ఏదో మింగిండని చేస్తారు, తర్వాత మనల్ని మింగిందాక తెలియదు. కోసుకుండా అంటే కథ మీ ఎక్కలేని ప్రేమ ఉరికొస్తుంది. అమ్మ నాయన వదిలి పెడతారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు సాధిన వాళ్ళని వదిలి పెడతారు, అని అంటే పోతారు. వాడికి అట్నే ఆగం చేస్తాడు.